నమస్తే, నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు అనేది ఒక సపరేటు. మొదటి నుంచి కూడా ఈ కందుకూరు నియోజకవర్గం కాంగ్రెస్కి అడ్డాగా నిలిచింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా 2 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఈ కందుకూరు నియోజకవర్గంలో గెలిచింది. 2019లో ఈ మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది. అయితే 2024 వైసీపీ అభ్యర్థిని రాష్ట్ర అధినాయకత్వం, వైసీపీ అధినాయకత్వం మార్చింది. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ని అయితే రంగంలోకి దించింది. కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున ఇంటూరు నాగేశ్వరరావుని అయితే పోటీకి దించారు. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటి అనే విషయం, ఎవరికి ఎడ్జ్గా ఉంది, అక్కడ ఉండేటువంటి అంశాలు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులపై పలు సర్వేలు అయితే వెలువడ్డాయి. ఈ సర్వేలతో పాటు రాజకీయ నిపుణులు, ప్రజానాడి, రాజకీయ విశ్లేషకుల యొక్క సమాచారాన్ని సేకరించి ఈ వీడియోని అయితే ప్రచురిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి చివరిలో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 2,39,000 ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నట్లు లెక్క. అంటే కందుకూరు మున్సిపాలిటీ ఒకటి పోతే కందుకూరు రూరల్ మండలం ఒకటి, అలాగే ఒల్లేటివారిపాలెం మండలం, లింగసముద్రం మండలం, ఉలవపాడు మండలం, గుడ్లూరు మండలం, ఈ విధంగా 6 మండలాలు అయితే ఉన్నట్టు చెప్పచ్చు. ఇప్పుడు ప్రజెంటు ఒక్కొక్కరికి బలాబలాలు అనేది ముందుగా వ్యక్తిగతంగా చూద్దాం. ముందుగా వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పరిస్థితులు చూద్దాం. బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రజెంట్ ఇప్పుడు కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కనిగిరి నుంచి తీసుకొచ్చి ఈ కందుకూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి అయితే దించడం జరిగింది. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. నియోజకవర్గంలో 21,000 యాదవ సామాజిక వర్గం ఉంది. ఇది గంపగుత్తుగా ఈయనకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కందుకూరు మున్సిపల్ పరిధిలో ఆర్య వయసులు కానీ, ముస్లిం మైనార్టీ ఓట్లు కానీ కొంత పాజిటివ్ ఉంది ఈ వైసీపీకి. ఇక టీడీపీ అసమ్మతి నేత దివి శివరాం కూడా ఈ బుర్రా మధుసూదన్ యాదవ్కు మద్దతు లోపల ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అభ్యర్థి మార్పు కొంత కందుకూరు నియోజకవర్గంలో కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సహకారం ఇతనికి లేదు, ఈ బుర్రా మధుసూదన్ యాదవ్కి. దీంతో బుర్రా మధుసూదన్ యాదవ్కి కొంత మైనస్ అని చెప్పచ్చు. అలాగే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజెంట్ కొంత దాదాపు 10% వరకు ఉంది. ఇది కొంత బుర్రాకు మైనస్ కావచ్చు. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు పరిస్థితి చూస్తే ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. నియోజకవర్గంలో దాదాపు 39,000 కమ్మ సామాజిక ఓటర్లు అయితే ఉన్నారు. ఇవి బాగా గంపగుత్తుగా దాదాపు 90% వరకు ఈ తెలుగుదేశానికి లేదా ఇంటూరు నాగేశ్వరరావుకి పడేటువంటి అవకాశం ఉంది. అలాగే నియోజకవర్గంలో వచ్చేసి 21,000 కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీటిలో కూడా దాదాపు 80% ఈ ఇంటూరు నాగేశ్వరరావుకు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మానుగుంట మహీధర్ రెడ్డి అనుచరులు కూడా ఇప్పటికే ఇంటూరు నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తూ పార్టీలో చేరడం అయితే జరిగింది, తెలుగుదేశం పార్టీలో. అలాగే మానుగుంట మహీధర్ రెడ్డి స్వగ్రామంలో వచ్చేసి 4,000 ఓటర్లు ఉన్నారు. ఈ 4,000 ఓటర్లలో దాదాపు 2,500-3,000 వరకు ఓట్లు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే అసమ్మతిగా ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు సోదరుడు అయినటువంటి ఇంటూరు రాజేష్ ఇటీవలే వీళ్ళిద్దరిని ఇద్దరిని ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిపి వాళ్ళని సఖ్యత కుదిర్చి పార్టీకి పనిచేయమని చెప్పారు. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావుకి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎంపీ అభ్యర్థి అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అంటే 3 ఏళ్ళుగా ప్రజల్లో తిరుగుతూ ఈ గ్రాఫ్ను అయితే పెంచుకోవడం అయితే జరిగింది. అంటే మహీధర్ రెడ్డి అనుచర వర్గంగా ఉన్నటువంటి రెడ్డికి సామాజిక వర్గం అంతా కూడా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావంతో కొంత టీడీపీకి బాగా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఇక కందుకూరు నియోజకవర్గంలో మండలాల వారీగా చూస్తే ఎవరికి ఏ మండలంలో ఎడ్జ్గా ఉంది, పాజిటివ్గా ఉంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందుగా ఒల్లేటివారిపాలెం మండలం తీసుకుంటే ఈ మండలంలో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంది. కొంత యాదవ సామాజిక వర్గం కూడా ఇక్కడ ఉంది. అయితే మండలంలో వచ్చేసి అధిక శాతం టీడీపీకి ఈ కమ్మ సామాజిక వర్గం అంతా కూడా గంపగుత్తుగా ఓట్లు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.
సుమారు 6-9% వరకు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఈ మండలంగా కనిపిస్తుంది. ప్రజానాడి అదే చెప్తుంది, పలు సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అంటే దాదాపు 10-15 వరకు ఈ కందుకూరు ఈ ఒలేటివారిపాలెం మండలంలోనే తెలుగుదేశానికి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు ప్రజానాడి అయితే చెప్తున్నారు. ఇక లింగసముద్రం మండలం చూస్తే ఇక్కడ కూడా టీడీపీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి మండలం ఇది. ఈ మండలంలో రెడ్డి, కమ్మ, బీసీ సామాజిక వర్గాలు కొంత అధికంగా ఉన్నాయి. ఈ రెడ్డి, కమ్మ, బీసీ సామాజిక వర్గాలు, కాపు సామాజిక వర్గాలు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ చూపిస్తున్నాయి. సుమారు 5-6% వరకు ఈ ఓట్లు తేడా ఉండేటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి, ప్రజానాడి కూడా చెప్తుంది. అంటే దాదాపు సుమారు ఈ మండలంలో 5-6 వేల వరకు తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ అయ్యేటువంటిది గెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలు చెప్తున్నాయి. ఇక గుడ్లూరు మండలం, ఈ గుడ్లూరు మండలంలో వైసీపీకి కొంత ప్లస్ పాయింట్ ఉంది. ఈ మండలంలో 3-5% వరకు వైసీపీ ఎడ్జ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు 5-6 వేల దాకా వైసీపీకి మెజార్టీ రావచ్చని సర్వేలు ప్రజానాడి అయితే చెప్తున్నాయి. ఇక ఉలవపాడు మండలం తీసుకుంటే ఉలవపాడు మండలం కొంత అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మండల ఓటర్లు చాలా సైలెంట్గా అయితే ఉన్నారు. ఏదేమైనా ఈ మండలంలో కొంత స్వల్పంగా వైసీపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 2-3% వరకు ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. సర్వేలు కూడా అవే చెప్తున్నాయి, ప్రజానాడు కూడా అదే చెప్తుంది. అంటే దాదాపు ఒక 1500-2000 వరకు వైసీపీకి మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. ఇక కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే ఇది 2019 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు కందుకూరు పట్టణంలో బాగా మార్పు వచ్చింది. అంటే గతంలో కొంచెం వైసీపీకి బాగా ఎడ్జ్ ఉండేది, కానీ ప్రస్తుత ఎన్నికల్లో ఎడ్జ్ బాగా తగ్గిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఆర్యవైసీలు కానీ ఇక్కడ మొత్తం కూడా ఇరు పార్టీలకు 50-50 అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దీంతో ఈ వైసీపీకి స్వల్ప మెజార్టీ, స్వల్ప ఎడ్జ్ అనేది ఇక్కడ 1000-2000 మాదిరిగా ఇక్కడ వైసీపీకి కనిపిస్తుంది. ఇక కందుకూరు రూరల్ మండలం చూస్తే కందుకూరు రూరల్ మండలం వచ్చేసి టీడీపీకి బాగా ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. అంటే రూరల్ గ్రామాల్లో దాదాపు కమ్మ సామాజిక వర్గం కొంత వన్ సైడ్ అయ్యేటువంటి గ్రామాలు దాదాపు 5-6 దాకా ఉన్నాయి. ఈ గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గం వన్ సైడు ఏకగుప్తంగా ఒకే పార్టీకి తెలుగుదేశానికి ఎత్తి చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అందువల్ల ఈ రూరల్ మండలాల్లో వచ్చేసి కందుకూరు రూరల్ మండలంలో వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీకి బాగా పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంది. టోటల్గా కందుకూరు నియోజకవర్గంలో ఈ టోటల్గా పరిశీలిస్తే కందుకూరు రూరల్ మరియు ఒలేటివారిపాలెం, లింగసముద్రం ఈ 3 మండలాలు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి బాగా ఎడ్జ్ చూపిస్తాయి, చాలా పాజిటివ్గా ఉంది. వైసీపీకి మాత్రం గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మున్సిపాలిటీలో కొంత పాజిటివ్గా కనపడుతుంది. ఈ వేరియేషన్ అనేది కేవలం 3-4% వరకే మధ్యలో ఉంది ఈ వేరియేషను. ఎన్నికల నాటికి ఈ వేరియేషన్ కూడా తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ఇది మే 4-5 తేదీలు చేసినటువంటి సర్వే ఇది. ఇప్పటి పరిస్థితులు కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కానీ జరిగేటువంటి పరిస్థితులు ఇంటూరు నాగేశ్వరరావు దాదాపు 3-4% ఎడ్జ్తో ఉండి దాదాపు 6-7 వేల వరకు మెజార్టీతో గెలవచ్చు అనేటువంటి అది సర్వేలు ప్రజానాడు అనేది చెప్తుంది. అలా కాకుండా ఎన్నికలకు ఇంకా ఒక వారం రోజులు టైం ఉంది కాబట్టి కొంచెం మార్పు వస్తే ఈ 2-3% అనేది తారుమారయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు, గెలవచ్చు కూడా. మరి ఆనాటికి ఈ యొక్క కందుకూరు నియోజకవర్గంలో ఓటర్లు ఎట్లా మారుతాయో ఎట్లా ఉంటాయో అనేది అప్పుడు దాకా వేచి చూద్దాం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.